టీ20 క్రికెట్లో సౌత్ ఆఫ్రికా యంగ్ ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ సంచలనంగా మారాడు. ఫియర్లెస్ క్రికెట్తో టాక్ ఆఫ్ ది క్రికెట్గా నిలుస్తున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్ల్లో దంచి కొట్టడంలో ముందే ఉంటున్నాడు. ఆస్ట్రేలియా టూర్లోనూ ఇరగదీస్తున్నాడు. డార్విన్లో జరిగిన రెండో టీ20లో డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం సృష్టించాడు. బ్యాట్తో ఊచకోత కోశాడు. పరుగులు పోటెత్తించాడు. బౌండరీల మీద బౌండరీలు బాదాడు. డెవాల్డ్ బ్రెవిస్ దెబ్బకు ఆస్ట్రేలియా కూడా బెదిరిపోయింది. క్రీజ్లోకి వచ్చినప్పటి నుంచే బేబీ ఏబీడీ రెచ్చిపోయాడు. జస్ట్ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా తగ్గలేదు. మరింత దూకుడు చూపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చూస్తుండగానే సెంచరీని ఫినిష్ చేశాడు. 41 బంతుల్లోనే శతకాన్ని సాధించాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్లో తొలి సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కూడా టాప్ గేర్లోనే డెవాల్డ్ బ్రెవిస్ దూసుకుపోయాడు. 20 ఓవర్లు పూర్తయ్యే వరకు క్రీజ్లోనే ఉన్నాడు. దీంతో 56 బంతుల్లో 125 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. డెవాల్డ్ బ్రెవిస్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు 8 సిక్స్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 223.21. డార్విన్లో డెవాల్డ్ బ్రెవిస్ అనేక రికార్డులు కొల్లగొట్టాడు. సౌత్ ఆఫ్రికా తరఫున సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. గతంలో 35 బంతుల్లోనే డేవిడ్ మిల్లర్ సెంచరీ కొట్టాడు. ఇప్పుడు 41 బంతుల్లో బ్రెవిస్ 3 అంకెల స్కోరును టచ్ చేశాడు. ఆస్ట్రేలియాపై వేగవంతమైన సెంచరీని సౌత్ ఆఫ్రికా కుర్రాడు సాధించాడు. సౌత్ ఆఫ్రికా తరఫున చిన్న వయసులోనే సెంచరీ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 22 ఏళ్ల 105 రోజుల వయసులో డెవాల్డ్ బ్రెవిస్ సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ టీ20లో ఆస్ట్రేలియాపై ఒక మ్యాచ్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగాను రికార్డుల్లోకి ఎక్కాడు. కంగారు గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగాను డెవాల్డ్ బ్రెవిస్ నిలిచాడు. షేన్ వాట్సన్ 124 పరుగులు, మ్యాక్స్వెల్ 120 పరుగులతో ఆ తర్వాతి స్థానానికి పడిపోయారు. సౌత్ ఆఫ్రికా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ను డెవాల్డ్ బ్రెవిస్ నమోదు చేశాడు. 119 పరుగులతో ఫాఫ్ డు ప్లెసిస్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. దీంతో సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 218 పరుగులు చేసింది. ఆ తర్వాత 219 పరుగుల టార్గెట్ చేజ్లో ఆస్ట్రేలియా తడబడింది. ఒత్తిడిలో వికెట్లు కోల్పోయింది. టిమ్ డేవిడ్ మాత్రం ఫామ్ కొనసాగించాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ చివరకు ఆస్ట్రేలియా 165 పరుగులకు ఆలౌట్ అయింది. 53 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా గెలిచింది. 3 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 1-1తో సమం అయింది. ఆఖరి మ్యాచ్ డిసైడర్ గా మారింది. వరుసగా 9 మ్యాచ్ల్లో గెలిచిన ఆస్ట్రేలియాకు ఇప్పుడు డార్విన్లో మాత్రం ఓటమి తప్పలేదు. సిరీస్ డిసైడర్ ఈ నెల 16న జరగబోతోంది.